అలానే విశేషరావు జనరల్గా పెద్దలు ఒక సామెత చెప్తుంటారు. పెళ్లికి తద్దనానికి ఒకే మంత్రం కాదు, పెళ్లి సందర్భంగా ఒక మేళం పెట్టుకోవాలి, చావు మేళం మరొక రకంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా చనిపోయినటువంటి ఇళ్ళ కుటుంబాలకు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినా, లేదు పెళ్ళిళ్ళకి వెళ్ళినా, అక్కడ ఒక కొంత టీముని ఏర్పాటు చేసుకొని ఆ టీము జై జగన్ అంటాం, సీఎం సీఎం అని చెప్పి నినాదాలు చేయటం, ఇలా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఒక న్యూస్. ఇటీవల కాలంలో మనం ఆయన పెళ్లికి హాజరైనటువంటి కొన్ని ఫంక్షన్స్ని చూస్తే ఆ వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి మెసేజ్ని మనం పూర్తిగా కొట్టేయలేం. తెనాలి వెళ్ళారు, అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ లీడరు. సో అక్కడ కార్యక్రమాన్ని చేశారు, పెళ్లి కార్యక్రమాన్ని. ఆ సందర్భంగా అక్కడ జరిగినటువంటి హడావుడి ఏంటనేది మనం చూసాం. సీఎం సీఎం అంటూ యాక్చువల్గా పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు, పెళ్లి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా అక్కడ దంపతులను దీవించి ఆశీర్వదించి రావాలి. ఆ వేదిక మీద, ఆ శుభకార్యాలు జరిగేటువంటి వేదికల మీద సీఎం సీఎం అంటూ నినాదాలు చేయించుకోవటం, జై జగన్ అనేటువంటి నినాదాలు చేయించుకోవటం మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు పెళ్లిళ్ళు చేసిన సందర్భం కూడా ఉంది. ఆయన గురించి చెప్తుంటారు, ఒక పెళ్లికి పౌరోహిత్యం చేస్తున్నటువంటి అక్కడ పౌరోహితుడికి మంత్రాలకి అర్థం చెప్తూ ఈయన కూడా పౌరోహిత్యం చేశారు అని చెప్పి ఒక మ్యారేజ్ సందర్భంగా. అప్పుడు కూడా ఎన్టీ రామారావుకి ఎవరు జిందాబాదులు కొట్టలేదు. జిందాబాదుల సంస్కృతి కానీ, సీఎం సీఎం అనేటువంటి సంస్కృతి కానీ ఉండేది కాదు. కానీ 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ఇలాంటి ఒక సంస్కృతి మొదలైంది. సీఎం సీఎం అని అరవడం, జేజేలు కొట్టించుకోవటం, ఇవన్నీ కూడా మొదలయ్యాయి. ఇవి అసలు ఎక్కడ మొదలైనవి తెలుసా? ఓదార్పు యాత్రకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఓదార్పు యాత్రకు వెళ్ళారు. ఏం ఓదార్పు యాత్ర? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సందర్భంగా ఆయన చావుని తట్టుకోలేక రాష్ట్రంలో అనేక గుండెలు ఆగిపోయాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లిస్టు తయారు చేసుకుంది. ఆ లిస్టు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఆ చనిపోయినటువంటి కుటుంబాల ఇళ్ళకి వెళ్ళి ఆ కుటుంబీకులను పలకరించి వాళ్ళకేదో 1,00,000, 2,50,000 ఇచ్చి ఆర్థిక సహాయం చేసేటువంటి కార్యక్రమం. ఇదంతా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలివేట్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నటువంటి కార్యక్రమం అని చెప్పి ఆ తర్వాత రోజుల్లో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. రోసీ గారు లాంటి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కామెంట్ చేశారు అసెంబ్లీలో, అసెంబ్లీ బయట. ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి ర్యాలీలకు ఎవరైనా వెళ్తారా, జేజేలు కొట్టించుకుంటారా, ఇదేం పద్ధతి అని చెప్పి రోసీ గారే అసెంబ్లీలో అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. అప్పట్లో ఆయన బతికున్నారు, ఇప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత. సో అది పెళ్లి ఫంక్షన్ అయినా లేదా చావుల పరామర్శ అయినా జేజేలు, సీఎం సీఎం అనేటువంటి నినాదాలు మాత్రం కామన్ అయిపోయినాయి. ఇది ఐపాక్ ప్రశాంత్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు అలవాటైనటువంటి ఒక సంస్కృతి. దీన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు కొత్త పందాల్లో. ఎలా అంటే ఎవరైనా పెళ్ళిళ్ళకి ఇన్విటేషన్ ఇస్తే కనుక వెళదాము, మీరు అన్ని పెళ్ళిళ్ళకి వీలున్నంత వరకు అన్ని పెళ్ళిళ్ళకి వెళ్దాము, కాకపోతే ఆ స్టేటస్ అవన్నీ చూసేసి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు ఆ మ్యారేజ్లో దాన్ని బట్టి వెళ్దామని చెప్పి ఒక సంకేతాలు ఇచ్చారట అంతర్గతంగా. అది మనం రూఢీ చేయలేం కానీ అంతర్గతంగా. ఆ మేరకు ఎవరైనా సరే కొంచెం పెద్ద ఎత్తున మ్యారేజ్ చేసుకునేటువంటి వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తే వెంటనే రిసీవ్ చేసుకొని అక్కడ ఉండేటువంటి పిఏకి షెడ్యూల్ తయారు చేసుకోండి, ఆ రోజు మనం మ్యారేజ్కి వెళ్దాం అని చెప్తారట జగన్మోహన్ రెడ్డి గారు. అంతవరకు బాగానే ఉంది, మ్యారేజ్కి వెళ్ళాల్సిందే,
వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పిల్లలు లేదంటే లీడర్లకు సంబంధించిన బంధువులు పెళ్ళిళ్ళు ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వెళ్తారు, వీళ్ళు ఆశీర్వదించడంలో కూడా తప్పు లేదు. అయితే వెంటనే ఈ కార్డుని తీసుకున్న తర్వాత నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మ్యారేజ్ అంతా కూడా ఈవెంట్ మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈవెంట్ నిర్వాహకుల్ని అప్రోచ్ అవుతున్నారు అని చెప్పి ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తుంది. ఈవెంట్ నిర్వాహకులు అలాగే ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఇన్విటేషన్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలుస్తారు. వాళ్ళు పిలిచినప్పుడు ప్రత్యేకించి మ్యారేజ్ కాకుండా రిసెప్షన్కే వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మ్యారేజ్కి కాదు, రిసెప్షన్ మంచి ప్లేస్లో పెట్టుకోండి, రిసెప్షన్ కొంచెం ఒక ఎక్కువ మంది పబ్లిక్ వచ్చేలాగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎంటర్ అవుతారు, ఎక్కడ ఈ జేజేలు కొట్టేటువంటి వాళ్ళని లేదా సీఎం అనే నిదానాలు చేసే వాళ్ళని ఎక్కడ ఉంచాలి, ఇవన్నీ ఒక రూట్ మ్యాప్ని తయారు చేసి వీళ్ళే ఇచ్చి ఆ విధంగా చేసినందుకు కొంత అమౌంట్ను కూడా ఆ ఈవెంట్ నిర్వాహకులకు కానీ లేదంటే ఆ మ్యారేజ్ ఫంక్షన్ నిర్వాహకులకు కానీ ఇస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాగా వస్తుంది. సోషల్ మీడియాకు సంబంధించినటువంటి న్యూస్ ఆ పార్టీ గురించి, ఆ పార్టీ అధినేత వాలకం గురించి. సరే, అది నమ్ముదామా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ అంటే? ఆయన వెళ్ళినటువంటి చోట్ల ప్రతి చోట అదే జరుగుతుంది. ఈవెన్ చావు ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్స్కి అంటే ఎక్కువ రిసెప్షన్కే వెళ్తున్నారు. రిసెప్షన్ మాత్రమే పెట్టుకోండి, రిసెప్షన్ మీరు ఎక్కడన్నా పెట్టుకోండి, రిసెప్షన్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి, పెళ్ళిళ్ళు ఎక్కడన్నా చేసుకోండి. మీరు పెళ్ళిళ్ళు బెంగళూరులో చేసుకోండి లేదా హైదరాబాద్లో చేసుకోండి, రిసెప్షన్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇదిగో ఇలా నినాదాలు చేయటం లేదంటే జేజేలు కొట్టడం అనేది ఒక సిస్టమ్ అనేది ఉంటుంది అనేది వాళ్ళ పార్టీ లీడర్లకే సందేశం ఇస్తున్నారు అనేది ఒక లేటెస్ట్ సోషల్ మీడియా న్యూస్. నిజంగానే ఆయన రిసెప్షన్కి అటెండ్ అవుతున్నారు, మ్యారేజెస్ కన్నా కూడా. నినాదాలు కూడా అది వినిపిస్తున్నాయి. ఆ నినాదాలు చేసేటువంటి బ్యాచ్ ట్రైనింగ్ ఇస్తారంట. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందు పెడతారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ని పెంచడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలమైనటువంటి ఒక ఫాలోయింగ్ ఉందని చెప్పి ప్రజలకు తెలియజేయడానికి ఇలా ఇప్పుడున్నటువంటి టీం చేస్తుంది, ఐపాక్ టీము. ఒకవేళ చేయకపోతే కనుక ప్రజల్లో ఇమేజ్ పోయింది అనేటువంటి భావం కలుగుతుంది. అందుకే ఆ టెంపోని క్రియేట్ చేయడానికి ఆల్రెడీ సొంత మీడియా ఉంది, అలాగే కొంత సానుభూతి మీడియా కూడా ఉంది. బ్లూ మీడియాకి సానుభూతి మీడియా, దాన్నే రాధాకృష్ణ గారి భాషలో కూలి మీడియా అని చెప్పి ఆయన రాస్తూ ఉంటాడు. సో కూలి మీడియా అలాగే బ్లూ మీడియా, వీటన్నిటితోటి అలాగే సోషల్ మీడియాలో కొన్ని వందల అకౌంట్స్ ఉన్నాయి. వాటిల్లో ప్రత్యేకించి సోషల్ మీడియా అంటే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు అబ్జర్వ్ చేస్తే బాగా ఎక్స్ని అంటే ట్విట్టర్ని యూజ్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేస్తుంది. ఇన్స్టా అలాగే ట్విట్టర్ అంటే ఎక్స్, ఈ రెండింటిని ఉపయోగిస్తుంది. యూట్యూబ్లో పెద్దగా అంతగా కనిపించట్లేదు, అంతగా రావట్లేదు కూడా. కేవలం ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ రెండింటిని బేస్ చేసుకొని, అలాగే కొంచెం తటస్థ ఓటర్స్ని ఆకర్షించడానికి లింక్డ్ఇన్ ఇలాంటివి ఉపయోగిస్తున్నారు. మేజర్గా ఇన్స్టాగ్రాము అలాగే ఎక్స్ ఈ రెండింటిని ఉపయోగిస్తున్నారు. ఈ నినాదాలని అలాగే జేజేల్ని బాగా ఎలివేట్ చేసుకుంటూ తనకు ఉన్నటువంటి ఇమేజ్ తగ్గలేదు అనేటువంటి ఒక హైప్ క్రియేట్ చేయడానికి ఈ పెళ్ళిళ్ళని ఫస్ట్ రిసెప్షన్కి మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతారు. మీరు పెళ్ళిళ్ళు ఎక్కడైనా చేసుకోండి, రిసెప్షన్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో రిసెప్షన్ చేసుకుంటే ఇలాంటి ఎలివేషన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. సో ఒక నాయకుడు ఎలివేట్ కావడానికి నూతనంగా ఈ ఐపాక్ లాంటి సంస్థలు ప్రమోట్ చేయడానికి వ్యూహకర్తలుగా వచ్చినటువంటి వాళ్ళు అలవాటు చేస్తున్నటువంటి ఒక సంస్కృతి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక సంస్కృతి ఉండేది ఆంధ్రప్రదేశ్లో. మరీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెద్ద పెద్ద దండలు, పూలమాలలు, అసలు కొన్ని వందల పూలమాలతోటి లీడర్లని సత్కరించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూలమాలల సంస్కృతికి శాశ్వతంగా ఆయన బ్రేక్ చేశారు. అయితే ఈ మధ్యకాలంలో బొకేల సంస్కృతి పెరిగిపోయింది.
ఆ బొకేలు పట్టుకొని వచ్చేటువంటి సంస్కృతిని కూడా చిన్నగా చంద్రబాబు నాయుడు గారు దూరం చేస్తున్నారు. అందుకే మీరు కనుక ఉండవల్లి ఆయన హౌస్కి వెళ్తే కనుక బొకేల్ని నిషేధిస్తూ బొకేల్ని అసలు అలో కూడా చేయరు. సో చంద్రబాబు నాయుడు గారు దండల సంస్కృతిని టోటల్గా మార్పు చేసినటువంటి లీడర్ ఆయన రాజకీయాల్లో నాకు తెలిసినంత వరకు. జనరల్గా దండలు ఎంత పెద్ద దండే వేస్తే అంత పెద్ద లీడర్ అనేటిది అభిమానులు అప్పుడు దండలు వేసేవాళ్ళు. కానీ ఆ దండల సంస్కృతి పోయింది. ఇప్పుడు ఈ వచ్చిన బొకేల సంస్కృతి. ఈ బొకేలను కూడా చంద్రబాబు నాయుడు గారు వద్దని చెప్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో బొకేలకు కూడా ఆయన ఫుల్ టైం బ్రేక్ వేసేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం పోయేటువంటిది మరణించినటువంటి వాళ్ళ ఇళ్ళ కుటుంబాలకా లేదంటే పెళ్ళిళ్ళ కుటుంబాలకా అనేది వ్యత్యాసం కూడా తెలియకుండా లీడర్లు మరి ఈ విధంగా ఫోకస్ చేసుకోవడానికి రాజకీయ వ్యూహకర్తలు చేస్తున్నారని అంటే దీన్ని మనం ఎలా బ్రేక్ చేయాలి అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.